బ్రేకింగ్ న్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి తెలుసుకుంటూ ఉన్నారు. అటు రేవతి కుటుంబాన్ని మంత్రి పరామర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయల సాయాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించిన శ్రీతేజ్ ని బ్రతికించడానికి వైద్యులు కోరారు. Without any permission, no actor will go to the theatre. As a cinematography ministry, गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मैं हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे 25 लाख का प्रतीक फाउंडेशन से और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे। आज पूरा ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీతేజ్ని చూశారు. సో ఆయన 25 లక్షల రూపాయలు కూడా ఇస్తారని చెప్పారు. సో ఏంటి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది శ్రీతేజ్ది? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ మౌనిక, కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడంతో పాటుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడైన ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నేరుగా తన కుటుంబ సభ్యులను, శ్రీతేజ కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభుత్వం తరపున శ్రీతేజ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కుటుంబానికి కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కుటుంబ సభ్యులకు తెలుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కేసులాట్లో ఆల్రెడీ రేవతి మహిళ మృతి చెందింది. శ్రీతేజ ఇప్పుడు అనాథ అయ్యాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రధానంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూనే శ్రీతేజకు సంబంధించినటువంటి ఆరోగ్య వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని చెప్తూ సినిమాలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. సెలబ్రిటీలు, వివిఐపీలు ఎవరైనా కూడా సినిమా థియేటర్లకు వస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు, ఖచ్చితమైన నిబంధనలు ఏర్పాటు చేయడంతో పాటుగా సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలను కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. మాత్రం ఈ సంధ్యా థియేటర్ పుష్ప 2 ఘటనలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలోతో పాటుగా ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులతో కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శ్రీతేజ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి భరోసా ఆ కుటుంబానికి కల్పించడంతో పాటుగా శ్రీతేజ ఆరోగ్యానికి మెరుగుపడే వరకు కూడా మేమే అండగా ఉంటాం, ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే శ్రీతేజకి సంబంధించినటువంటి కీలక హెల్త్ బులెటిన్ కూడా కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. శ్రీతేజ వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకోవడంతో పాటుగా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నాడు. సంబంధించినటువంటి వ్యవస్థ కూడా, నాడీ వ్యవస్థ కూడా కొంత స్థిరంగానే ఉంది. నిన్నటి కంటే ఇంకా మెరుగుగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలో ఆ కుటుంబానికి మాత్రం కొంత శుభసూచిగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. శ్రీతేజ ఆరోగ్యం మెల్లమెల్లగా కోలుకుంటుంది అని చెప్పి అంటే కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అయితే కొద్దిసేపటి క్రితమే వెల్లడించిన పరిస్థితి. అదే వివరాలను కూడా ఇప్పుడు మంత్రికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వైద్యులు వెల్లడించనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆ కుటుంబాన్ని కలిసిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మౌనిష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.